హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ మోడల్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేయాలో మీకు చూపిస్తా చూడండి. దానికోసం అనేది ఒక క్యాన్వాస్ పేపర్ క్యాన్వాస్ తీసుకుంటాము. అది వచ్చి ఒక 8 to 9 ఇంచెస్ పొడవు, 8 ఇంచెస్ వెడల్పు ఉండేటట్టు తీసుకుంటామన్నమాట. దానికోసమని ఆల్రెడీ మనం లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్, దాని మీద మనం మార్కింగ్ చేసి ఉంటాం. దాన్ని బేస్ చేసుకొని వెనకాల క్యాన్వాస్ మీద ఆ డిజైన్ అనేది మార్క్ చేసుకుంటాం. దానికోసమని కింద ఒక 1 ఇంచ్, పైన ఒక 1 ఇంచ్ వదిలేసి అంటే ఒక మార్క్ చేసుకుంటాం అనమాట. దానికి గోపురం లాగా ఒకటి మార్క్ చేసుకున్నాం. దానికి ఒక 1/2 ఇంచ్ స్కాలప్ డెప్త్ కోసం అనేది మార్క్ చేసుకుంటాం. దానికి 10 రూపీస్ కాయిన్ యూజ్ చేసి మొత్తం మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసి తీసేసుకుంటాం. డిజైన్ ఎలా ఉందో అలానే కట్ చేసి తీసేసుకుంటాం. అది ఎలా డ్రా చేసి ఉంటాం అలా నీట్గా కట్ చేసుకొని దాన్ని ఒక లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలన్నమాట. ఐరన్ చేసుకుంటే అది అంటే స్టిక్కర్ లాగా మొత్తం ప్రెస్ అయిపోద్ది. ఎక్స్ట్రా క్లాత్ అంతా ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి కట్ చేసేసుకొని ఆ 1/2 ఇంచ్ ఉంటుంది కదా, అది మొత్తం చుట్టూ స్టిచ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్కి ప్లేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. అలాగే వెనకాల బ్యాక్ పార్ట్ని కూడా వీపు ఎంత మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉంటుందో అంత మెజర్ చేసుకొని మిడిల్ పాయింట్కి మొత్తం మార్క్ చేసుకోవాలి. దాన్ని చూడండి ఎలా కరెక్ట్గా ప్లేస్ చేసి టాప్ ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి, లూజ్ కుట్టు ఒకటి వేసేసుకుంటాం. జస్ట్ ఏమంటే అటు ఇటు మూవ్ అవ్వకుండా. ఇప్పుడు ఒకసారి మనం చూసి చెక్ చేసుకోవాలి, అంటే మిడ్ పాయింట్లో వేసామా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ లెంత్ అనేది 1.5 ఇంచ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న చిన్న స్కాలప్స్ కదా, 1.5 ఇంచ్కి పెట్టుకుంటేనే మీకు నీట్గా అంటే 1.5 ఉంటుంది అనమాట. అందులో 1.5 ఇంచ్కి పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ. చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను. అది క్యాన్వాస్ మీద కాకుండా క్యాన్వాస్ చుట్టూ పడేటట్టు స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మీకు నీట్గా స్కాలప్స్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట. పెద్ద పెద్ద స్టిచెస్ పెట్టుకుంటే అసలు తిరగదు, మొత్తం ఫోల్డింగ్స్ అయిపోతుంది. చూడండి, ఏదైనా సరే సన్న సన్న డిజైన్లు అయితే చిన్న స్టిచ్లు ఎంతే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చుట్టూ కట్ చేసేస్తామన్నమాట. నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇది మొత్తం వీడియో చూడండి, మీకు చాలా ఈజీగా ఇదే డిజైన్ కాదండి, ఏ డిజైన్ ప్యాటర్న్ అయినా మనం ఈజీగా స్టిచ్ చేయొచ్చు. నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే. చూడండి, మొత్తం ఆడ స్కాలప్స్ ఉంటుంది కదా, ఆ కార్నర్స్ దగ్గర ఆడ మొత్తము టాకాలు ఇచ్చుకోవాలి. అలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసి స్టిచ్ ఎక్కడ వరకు వేసుంటే అక్కడ క్రాస్గా మొత్తం టాకాస్ ఇచ్చేసుకోవాలి. దాన్ని ఇప్పుడు ఒక ఫింగర్తో ఇలా స్కాలప్స్ దగ్గర ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, ఆ స్కాలప్స్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఎలా చేస్తున్నాను, అన్నింటిగా వస్తుంది. మొత్తం వెనక సైడ్కి, అంటే పైన పెట్టి కుట్టుంటాం కదా టాప్, అది బ్యాక్ సైడ్కి మొత్తం పెట్టేసి నీట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఒకసారి ఐరన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఆ డిజైన్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది. చూడండి, ఐరన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. చూడండి, ఐరన్ చేశాను, చాలా నీట్గా వచ్చింది. అదే అండి, వెనకాల ఏమంటే మొత్తము చేతి పని అనమాట. హెమ్మింగ్ చేసేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. అంతే అండి, నెక్ స్టిచ్చింగ్ మోడల్, ఏ మోడల్ అయినా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అర్థమైంటే థ్యాంక్ యూ.